హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందీలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్లో చూడాల్సిన కీవర్డ్ ఏంటి, ఆ కీవర్డ్ని మనం సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ ఏ టాపిక్స్కి ఇంటర్లింకింగ్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఎలా వస్తాయి, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అండ్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ బేస్డ్ మీద 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను, అవి కూడా చూసేసేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే అసలు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈవెన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ చాలామంది బిగినర్స్కి ఉండే ప్రాబ్లం ఇదే, కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థం అవ్వు అనమాట. సో ఈ వీడియో చూసినట్లయితే ఫర్ షూర్ మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చదవాలి అండ్ ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఐ విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియా హ్యాస్ క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ఫర్ 25 days. మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మనం నిన్న మొన్న అండ్ 3 to 4 days నుంచి మనం ఒక ఆర్టికల్ గురించి చదువుకుంటున్నాం. అదేంటంటే వెస్ట్ ఏషియాలో ఉన్న ఇన్స్టెబిలిటీ గురించి. దాని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకున్నట్లయితే మనకి వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ అనేది ఉందన్నమాట. ఎస్పెషలీ చాలా కంట్రీస్ మీద అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ఆ అటాక్స్ వచ్చేసి బ్యాలిస్టిక్ మిజైల్స్, అలాగే డ్రోన్స్ యూజ్ చేసి అండ్ ఈవెన్ అదర్ వెపన్స్ యూజ్ చేసి అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇరాన్, నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్. ఓకే, దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్లయితే 1953 నుంచి ఈ 3 కంట్రీస్కి మధ్యలో ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి. 1953లో ఇరాన్లో ఉన్న లీడర్ని తీసేసి షా అనే పర్సన్ని పెట్టారనమాట. ఈ షా మొహమ్మద్ అనే పర్సన్ యుఎస్తోనూ అలాగే ఇరాన్తోనూ మంచి సత్సంబంధాలు ఉండేవి. అయితే దాని తర్వాత ఏమైంది అంటే ఈ షా 1970s నుంచి లైక్ అతని పవర్ని దుర్వినియోగం చేస్తూ ఇన్ఈక్వాలిటీని ఇంక్రీజ్ చేస్తూ అలాగే సీక్రెట్ పోలీసింగ్ పెట్టేసి అలా చాలా ఇష్యూస్ వల్ల ఏమైందంటే ఇక్కడున్న ఇరాన్లో ఉన్న పీపుల్ ఆందోళనలు అంటే ప్రొటెస్ట్లు అవన్నీ చేసేసి ఈ షా మీద అటాక్స్ అలాంటివి చేశారనమాట. సో ఆ టైంలోనే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగిందనమాట. ఆ రెవల్యూషన్లో ఏమైందంటే ఈ షా యుఎస్కి పారిపోవడం జరిగింది అండ్ అక్కడ ఖమేనీ ఇరానియన్ రిపబ్లిక్, ఇస్లామిక్ రిపబ్లిక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దాని తర్వాత ఏమైందంటే ఆ ఖమేనీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ వెస్టర్న్ కంట్రీస్కి అగెయిన్స్ట్గా ఉండడం జరిగిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ వల్ల ఇలాంటివి జరిగాయి కాబట్టి సో యాంటీ వెస్టర్న్ కంట్రీగా ఈ ఇరాన్ అనేది పోర్ట్రేట్ అయ్యింది. బట్ ఈ షా ఉన్న టైంలోనే ఇరాన్కి యుఎస్తో హెల్ప్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్, న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఫోకస్ అయితే చేశారు. అప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఈ షా టైంలోనే. ఓకే, ఆ టైంలో ఏంటంటే వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్లో ఇజ్రాయెల్కి మాత్రమే ఇలాంటి న్యూక్లియర్ టెక్నాలజీ ఉండేది. సో ఈ షా టైంలో ఇరాన్ యుఎస్తో మంచి రిలేషన్స్లో ఉంది కాబట్టి యుఎస్ హెల్ప్డ్ ఇరాన్ ఫర్ దిస్ న్యూక్లియర్ టెక్నాలజీ అనమాట. సో దాని తర్వాత ఈ ఖమేనీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు న్యూక్లియర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి వాళ్ళు ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం చేస్తున్నారు. ఆ ఎన్రిచ్మెంట్ వచ్చేసరికి 60% ఆఫ్ ఎన్రిచ్మెంట్ అయింది. అంటే న్యూక్లియర్ వెపన్స్కి ఎస్ దే ఆర్ రెడీ టు మేక్ దిస్ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్కి భయం ఏంటంటే ఈ వెపన్స్కి ఇజ్రాయెల్ అగెయిన్స్ట్గా యూజ్ చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఈ ఖమేనీ పవర్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కి అండ్ ఇరాన్కి కూడా పడటం లేదు. అండ్ ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ ఇల్లీగల్గా పాలస్తీన్ని ఆక్యుపై చేసింది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఇంకా దూరం కాస్త మరింత ఎక్కువైపోయింది. అండ్ ఇజ్రాయెల్ వచ్చేసి ఎస్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే మాత్రం ఇజ్రాయెల్ మీద యూజ్ చేస్తుంది అని చెప్పి గట్టిగా అసలు ఇరాన్ అసలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని చెప్పి ఇక్కడ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు అనుకున్నాయి అన్నమాట. సో దాని తర్వాత ఏమైందంటే యుఎస్ 2015లో ఇలా న్యూక్లియర్ వెపన్స్ని కంట్రోల్ చేయడానికి JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా దీన్నే ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ అంటారు. దీన్ని తీసుకొచ్చేసి ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మీద కంట్రోల్ అనేది పెట్టింది.
సో ఇక్కడ ఈ డీల్లో భాగంగా ఏంటంటే రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ ఐఏఈఏ చేసే అధికారం కూడా ఈ డీల్లో ఉందన్నమాట. దాని తర్వాత ఏమైంది అంటే 2018లో యుఎస్ ఈ డీల్ నుంచి బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ శాంక్షన్స్ కూడా ఏంటంటే కాట్సా యాక్ట్, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ తీసుకొచ్చేసి ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. ఆ శాంక్షన్స్ ఏంటంటే ఏ కంట్రీ అయినా ఇరాన్తో ట్రేడ్ చేసినట్లయితే ఆ కంట్రీ మీద శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పడం జరిగింది. దాంతో చాలా కంట్రీస్ ఇరాన్ నుంచి ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాయో అవి ఇంపోర్ట్ చేయడం తగ్గించుకుంది. దానివల్ల ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ ఇప్పుడు ఇరాన్ ఫేస్ చేస్తుంది. ఆ ఎకనామిక్ క్రైసిస్ ఎలా అంటే ఇప్పుడున్న ప్రజలు కూడా లైక్ దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో అలా ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ అయింది. అండ్ రీసెంట్గా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అయితే అటాక్స్ చేశాయి, ఎయిర్ స్ట్రైక్స్, February 28న. ఆ యొక్క ఎయిర్ స్ట్రైక్స్లో ఇరాన్ యొక్క లీడర్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే యుఎస్ మీద అండ్ ఇజ్రాయెల్ మీద ఏమంటారు కక్ష పెంచుకొని వాటిని అటాక్ చేయాలని చెప్పి ఇక్కడ ఇజ్రాయెల్ మీద కూడా అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ లెబనాన్లో ఉన్న హామాస్, అలాగే వేరే ఎమన్లో ఉన్న హౌటీస్ని యూజ్ చేసుకొని ఇజ్రాయెల్ మీద అయితే అటాక్స్ చేస్తుంది. అండ్ యుఎస్ మీద ఏం చేస్తుంది అంటే వెస్ట్ ఏషియాలో యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో వాటిని నాశనం చేసే పనిలో ఇప్పుడు ఉందన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే ఒక జలసంధి అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే జలసంధిని కూడా బ్లాక్ చేయడం జరిగింది అని క్లోజ్ చేసింది. దానివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఎఫెక్ట్లో ఉందన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చదువుకుంటూనే ఉన్నాం ఒక 4-5 డేస్ నుంచి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇండియా హ్యాస్ క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ఫర్ 25 డేస్. సో ఇక్కడ ఈసారి ఫర్ షూర్ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. దేని మీద అంటే క్రూడ్ ఆయిల్ గురించి. ఈ క్రూడ్ ఆయిల్ గురించి ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే ఇండియా ఏ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెనెజులా ఆయిల్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం చూసుకోవాలి అంటే ఇండియాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఆఫ్ ఇండియా మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 4 ఏరియాస్లో ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు మీరు కనుక సీరియస్గా ప్రిలిమ్స్ ఇవ్వాలి, అది క్లియర్ అవ్వాలనుకున్నట్లయితే ఈ 4 ఏరియాస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఎస్. నా ఇప్పుడు ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న క్రూడ్ ఆయిల్ స్టాక్స్ మనకి 25 డేస్ వరకు సరిపోతాయి అనుకుంటున్నాం. అంటే ఏం లేదండి, ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఎవ్రీడే కావాల్సిన ఆయిల్ మొత్తం మనం ఇండియాలోంచి తీయలేము. సో అందుకని ఫర్ షూర్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఆ ఇంపోర్ట్లో మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రష్యా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, ఈవెన్ కొంత అమౌంట్ వెనెజులా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో అయితే ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే జలసంధి ఉందో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ అవర్ ఆయిల్ షిప్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ షిప్మెంట్స్ కష్టంగా మారాయి ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అంతేకాకుండా వెస్ట్ ఏషియాలో బాంబులు అవన్నీ వేస్తున్నాయి కాబట్టి ఏవైతే కంట్రీస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ ప్రొడక్షన్ ఆపేసింది. సో దానివల్ల సెకండ్ ప్రాబ్లం వచ్చేసి డిక్రీస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్. ఒక సైడ్ నుంచి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు ఇంకో సైడ్ నుంచి అది సెండ్ చేయలేదన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంది. కానీ ఇన్ని రోజులు మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం కదా, ఆ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు మనకి 25 డేస్ వరకు సరిపోతుంది అని అన్నారు. అండ్ అంతేకాకుండా మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ 3 ఉన్నాయి అనమాట. పాదూరు, విశాఖపట్నం అలా 3 ఉన్నాయి. ఆ 3 మనం స్టోర్ చేసిన పెట్రోలియం అది ఇంకొక 20-25 డేస్కి వస్తుంది. ఓవరాల్గా అరౌండ్ 50 డేస్ వరకు మనం సర్వైవ్ అవుతాము. కానీ 50 డేస్ కంటే ఎక్కువ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి చాలా పెద్ద దెబ్బ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇలా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయడం అండ్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల మనకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగాయి. అండ్ దానివల్ల ఫ్యూచర్లో మనకి
ఆయిల్ అంటే పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ కూడా మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది ఈ ఆర్టికల్. సో మీరు ఈ టాపిక్స్ చూసుకున్నట్లయితే సరిపోతుందండి. దిస్ ఇస్ ద ఓవర్‌వ్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పోల్ డేట్స్ ఫర్ 4 స్టేట్స్, 1 UT likely to be announced after EC review next week. సో ఈ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే మనకి అరౌండ్ ఒక 4 స్టేట్స్లో ఒక యూనియన్ టెరిటరీలో ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ ఎలక్షన్కి సంబంధించిన పోల్ డేట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొందరలోనే రిలీజ్ చేస్తుంది అని చెప్పారు. సో మనకి పాలిటీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టాపిక్ గురించి అయితే చూస్తాము. ఎస్పెషలీ అది ఎక్కడ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో చూస్తాం. అండ్ దిస్ ఇయర్ ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇంకొక ఏరియా వాళ్ళు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఏదైనా క్వశ్చన్ రావచ్చు. ఈసారి డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ రావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, అపాయింట్మెంట్ ప్రాసెస్, రిమూవల్ ప్రాసెస్, లేకపోతే నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ఈసీఐ అని రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు SIR స్పెషల్ ఇంటెన్స్ డివిజన్ ఉంది కదా, దాని గురించి కూడా క్వశ్చన్ అనేది రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా మీకు ప్రిలిమ్స్ రావచ్చు అనమాట. అండ్ ఇంకొక టాపిక్ మీరు కంపల్సరీ చూసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ. ఎందుకంటే దిస్ ఇయర్ ఈస్ ద 100 years ఆఫ్ యూపీఎస్సీ, కాబట్టి యూపీఎస్సీ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 2 ఏరియాస్ ఎలక్షన్ కమిషన్ అండ్ యూపీఎస్సీ ఇవి రెండు మీరు కంపల్సరీ ఈసారి ప్రిలిమ్స్కి అయితే చూసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే 4 స్టేట్స్, ఆ స్టేట్స్ ఏంటో కూడా చెప్తాను. ప్లీజ్ నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. అదేంటంటే కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి. కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం అండ్ పుదుచ్చేరిలో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డేట్స్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇది పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ బాడీ. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే మన కంట్రీలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి మాత్రం. ఓకే, అండ్ ఇంకొక వేరే పాయింట్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూపరింటెండెంట్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ పవర్ అనేది మనకు ఆర్టికల్ 324లో చెప్పడం జరిగింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే లోక్సభ, రాజ్యసభ ఎలక్షన్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఎలక్షన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాలి. ఓకే, మన కాంపోజిషన్ చూసినట్లయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకా వచ్చేసి 2 అదర్ కమిషనర్స్ ఉంటారనమాట. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం టు టైం అపాయింట్మెంట్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే 3 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి. ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటాము, సెకండ్ వచ్చేసి అడ్వైజరీ ఫంక్షన్స్, థర్డ్ వచ్చేసి క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీఐకి ఉన్న మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీని డిటర్మైన్ చేయాలి. అదేంటంటే డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈ వర్క్ అనేది ఈసీఐకి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రివైజ్ చేస్తూ ఉండాలి ఎలక్టోరల్ రూల్స్. ఎందుకంటే ఎలిజిబుల్ ఏజ్ ఫర్ ఓటింగ్ ఈజ్ 18 కదా. సో 18 వచ్చిన తర్వాత వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి అనమాట. అండ్ ఇంతకుముందు 21 years ఉండే దాన్ని 18కి కాస్త తగ్గించింది 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీరియాడికల్గా ఏ స్టేట్లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి కంపల్సరీ డేట్స్ అండ్ స్కెడ్యూల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఒక సింబల్ అనేది అలాకేట్ కూడా ఈసీఐ చేస్తుంది. అండ్ అంతేకాదు ఎలక్షన్స్ టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ కేస్ ఏమైనా రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ అయితే మాత్రం ఆ ఎలక్షన్స్ని క్యాన్సిల్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు అడ్వైజరీ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తుంది రిలేటెడ్ టు డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అండ్ అంతేకాకుండా గవర్నర్కి కూడా అడ్వైస్ అనేది ఇస్తుంది ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలేటెడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అండ్ అంతేకాకుండా ప్రెసిడెంట్కి కూడా అడ్వైస్ అనేది ఇస్తుంది అనమాట, ఎస్పెషల్లీ స్టేట్ ఎలక్షన్స్ అనేవి చేయొచ్చా చేయరాదా అని చెప్పి అలా కూడా అడ్వైస్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా చేస్తుంది. అదేంటంటే it acts as a court for settling disputes related to granting recognition of a political party. పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేసేటప్పుడు వెదర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డిస్ప్యూట్స్ అన్నప్పుడు కూడా ఇది ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీగా యాక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయండి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆన్ దిస్ ఫంక్షన్స్ ఆల్సో యూ మే గెట్ ఎ మెయిన్స్ బేస్డ్ ఆర్ ఎ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుందాము. టైటిల్ వచ్చేసి ఏపీ లాంచెస్ మేజర్ ప్రాజెక్ట్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే హనుమాన్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ హనుమాన్ చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు ఏపీ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో చూస్తారు. సో క్వశ్చన్ వచ్చేసి మీకు ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ హనుమాన్ ఈజ్ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ కేమ్ అప్ విత్ దట్ ప్రోగ్రామ్ అని రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హనుమాన్ అని చెప్పి ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్ us see this article. కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే హనుమాన్ ప్రాజెక్ట్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్. ఇది దేన్ని కంట్రోల్ చేస్తుందంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రాంలో హై ఎండ్ టెక్నాలజీ, అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ మెకానిజమ్స్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ 3 కలిపి తీసుకొచ్చింది అనమాట. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చారు. అందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్ని తీసుకొచ్చారు. అక్కడ ఈవెన్ అంబులెన్సెస్ని కూడా అవైలబిలిటీలో ఉంచారు. ఎస్పెషల్లీ ఇంజూర్డ్ ఎనిమల్స్ ఏమైనా ఉంటే వాటికి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవన్నమాట. అండ్ అంతేకాకుండా ప్రతి వెహికల్కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వెటనరీ పర్సనల్, ట్రైబల్ హెల్పర్స్, అలాగే పారా వెటరేనియన్స్ ఫర్ ఇమీడియట్ ఆన్సైట్ యాక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అరౌండ్ 19 పెట్టారు. ఎస్పెషలీ కొన్ని కీ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు. ఆ కీ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అండ్ తిరుపతి దగ్గర. అండ్ అంతేకాకుండా 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని పెట్టారు. అండ్ విలేజ్ లెవెల్లో మాత్రం వజ్రా టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ వజ్రా టీమ్స్ అంటే ఏం లేదు, లోకల్గా ఉన్న పర్సన్స్ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసేసి వాళ్ళకి రెస్క్యూ కిట్స్ అలాగే మైనర్ ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేయడానికి అలా కావాల్సిన ట్రైనింగ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఏఐ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ని యూజ్ చేయడం వల్ల మనం వైల్డ్ లైఫ్ మూమెంట్ని కూడా మానిటర్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు. దానివల్ల ఇన్ కేస్ వైల్డ్ యానిమల్స్ విలేజ్ దగ్గరికి వస్తున్నాయి, విలేజ్ ఏరియాస్ దగ్గరికి వస్తున్నాయి అనగానే ఈ విలేజ్ ఏరియాస్కి కొన్ని అలర్ట్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం అలర్ట్ అనేది అవుతారనమాట. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ ఆన్ వెహికల్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఫర్ సీమ్లెస్ ఆపరేషన్స్ని కూడా పెడుతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం ఒక డెడికేటెడ్ హనుమాన్ యాప్ని కూడా తయారు చేయించడం జరిగింది. ఆ యాప్లో ఏంటంటే రియల్ టైం రిపోర్టింగ్, కంపెన్సేషన్, కోఆర్డినేషన్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ కొంత అమౌంట్ ఆఫ్ సపోర్ట్ కూడా ఈ యొక్క ప్లాన్లో ఉందన్నమాట. సో చనిపోతే ఇన్ కేస్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అయ్యి చనిపోతే అరౌండ్ 10 lakhs వరకు వాళ్ళు డెత్ కంపెన్సేషన్ ఇస్తారు. ఇంజురీస్ అయితే మాత్రం 2 lakhs వరకు కంపెన్సేషన్ ఇస్తారు. అండ్ ఎనిమల్స్ అంటే లైఫ్ స్టాక్ వాళ్ళ యొక్క క్యాటిల్ చనిపోతే మాత్రం మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో ఆ క్యాటిల్కి అంత వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కింద. ఓకే, ఈ విధంగా వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి తీసుకొచ్చింది. ఓకే, లెట్ us see the next article. టైటిల్ చూడండి, సెంటర్ ఇంక్స్ 5,000 crore rupees డీల్ టు స్ట్రెంథెన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో మన యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీని పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక స్టెప్ అనమాట. సో ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎందుకు అనుకున్నట్లయితే
మన ఇండియా మ్యాప్ వేసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద కోస్ట్ లైన్ అయితే ఉంది. ఇక్కడ అరేబియన్ సీ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియన్ ఓషన్ ఉంది కదా, అండ్ ఇక్కడ పాకిస్తాన్, ఇరాన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బబెల్ మండప్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి మనకి, సో ఇది ఆఫ్రికా అనుకోండి ఆఫ్రికా అని. ఓకే, సో ఇలా మనకి మూమెంట్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్లీ మనకి మ్యారిటైమ్ బౌండరీ వచ్చేసరికి 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ అనేది ఇండియాకు ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి కంపల్సరీ కోస్ట్ లైన్ యొక్క ప్రొటెక్షన్, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబై టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఇలా వాటర్ నుంచే ఈ టెర్రరిస్ట్ అనేది ఇండియాకి ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి వి లెర్న్ ఎ లెసన్, అసలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెరిటైమ్ ఏరియా లేకపోతే ఎంత పెద్ద దెబ్బ పడుతుందో ఇండియాకి అని చెప్పి మనం ముంబై టెర్రర్ అటాక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. అంతేకాదు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు మేజర్ పోర్ట్స్ ఉండడం వల్ల షిప్స్ అనేవి డీహ్యాండ్లింగ్ అయ్యేటప్పుడు కూడా మనకి కొన్నిసార్లు ఆయిల్ స్పిల్స్, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ప్రాపర్గా సెక్యూరిటీ అనేది మనం పోర్ట్లలో కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ నార్మల్గా ఈ సీ రూట్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నిటిని కంట్రోల్ చేయాలన్నా కూడా మనకి ప్రాపర్గా కోస్టల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి వాటర్లో సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే మనకి నేవీ ఉంటుంది అండ్ అలాగే కోస్ట్ గార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన కోస్ట్ గార్డ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఈ డీల్ అనమాట. సో ఈ డీల్లో భాగంగా మనం హెలికాప్టర్స్ కొనుక్కుంటున్నాము, అలాగే మిసైల్స్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలా చూసుకోవాలి అంటే, మీకు రీసెంట్గా కోస్ట్ గార్డ్లో సముద్ర ప్రతాప్ అనే ఒక ఇంపార్టెంట్ షిప్ లాంటి దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ అది కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆయిల్ స్పిల్స్ని అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ని ఫోకస్ చేయడానికి తీసుకుందనమాట. సో కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం హెలికాప్టర్స్ కొనుక్కుంటున్నాము, అలాగే మిసైల్స్ కొనుక్కుంటున్నాము. రీసెంట్గా సముద్ర ప్రతాప్ని తీసుకున్నాం కదా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఆర్ పార్ట్ ఆఫ్ కోస్ట్ గార్డ్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే సింపుల్గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సముద్ర ప్రతాప్ అని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే రిగార్డింగ్ దిస్ హెలికాప్టర్స్ కానీ మిసైల్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇన్ డెప్త్గా మీరు చదువుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది కొన్ని కాంట్రాక్ట్స్ అనేవి సైన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్, వాటిని ALH-MK2 మ్యారిటైమ్ రోల్ హెలికాప్టర్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ వర్టికల్ లాంచ్ స్టిల్ మిసైల్స్ కొనుక్కుంటున్నాం, అలాగే లైట్ హెలికాప్టర్స్ని కూడా కొనుక్కుంటున్నాం అనమాట. సో ఎందుకు అంటే మనం మెరిటైమ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆల్రెడీ ఏరియల్ థ్రెట్స్ గురించి మనం సుదర్శన్ చక్ర ఉంది, S-400 మిసైల్ ఉంది, బట్ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఇంకా మనం పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకేంటంటే మనకి కోస్టల్ ఏరియాస్, నేవల్ డిఫెన్సెస్ కూడా కొత్త జియో పొలిటికల్ ఛాలెంజెస్ వస్తున్నాయి. వాటికి తగ్గట్టు మనం కూడా రెడీ అయి ఉండాలి అంటే ఇలాంటి ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ALH-MK2 హెలికాప్టర్స్ని కొనుక్కుంటున్నాము. సో ఇవి ఏం చేస్తాయంటే కోస్ట్ గార్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, అలాగే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని అండ్ ఆఫ్షోర్ ఇన్స్టలేషన్స్ని, ఫిషర్మెన్ని, మెరిటైమ్ ఎన్వైర్న్మెంట్ని సుపీరియర్ క్యాపబిలిటీస్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని ప్రొటెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మిసైల్స్ తీసుకున్నట్లయితే ఇండియన్ నేవీకి మల్టిపుల్ లేయర్ డిఫెన్స్ సిస్టంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఈ యొక్క హెలికాప్టర్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఇండిజినస్ HAL ధ్రువ్ హెలికాప్టర్కి సంబంధించిన కొన్ని వేరియంట్స్ అనమాట. కొంత చేంజెస్ ఆ ధ్రువ్ హెలికాప్టర్లో చేస్తే మనకి ఈ వేరియంట్ వస్తుంది అనమాట. ఇదేంటంటే 5.5 టన్ క్లాస్ మల్టీ రోల్ యూటిలిటీ ప్లాట్ఫామ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే HAL అనమాట. అండ్ దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి మనకి గ్లాస్ కాక్పిట్ ఉంటుంది, అలాగే ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ డిస్ప్లే సిస్టమ్ ఉంటుంది. సో దట్ పైలట్కి ఈజీగా చుట్టుపక్కల ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మల్టిపుల్ పర్ఫార్మెన్స్ రోల్స్ అనేవి ఇక్కడ మనం చేసుకోవచ్చు.
ఎస్పెషల్లీ ట్రూప్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే 12 to 14 మెంబర్స్ని మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ క్యాజువాలిటీ ఇవాక్యుయేషన్లో, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్లో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది హెలికాప్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క స్పీడ్ 260 to 280 km/h ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టిల్ మిసైల్స్, ఇవి సర్ఫేస్ టు ఎయిర్ వర్టికల్ లాంచ్ మిసైల్స్ అనమాట. ఇవి ఏంటంటే రష్యా నుంచి ఒరిజిన్ అయినవి. అండ్ దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 50 to 70 కిలోమీటర్స్ అనమాట. అండ్ దీన్ని 5 meters నుంచి 15 to 20 kilometers అండ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ మ్యాక్ 4 స్పీడ్లో మనం యూజ్ చేయొచ్చు ఈ మిసైల్స్ని. అండ్ కీ అడ్వాంటేజెస్ వచ్చేసి హై ఫైర్ రేట్ అనేది ఉంటుంది. ఒకసారి మిసైల్ లాంచ్ చేసిన తర్వాత వీ కెన్ లాంచ్ ఎవ్రీ 2 to 3 secondsకి ఇంకొక మిసైల్ అనేది లాంచ్ చేయడానికి ఉంటుంది. దాని ద్వారా స్వామ్స్ అంటాం కదా, ఒకటేసారి గుంపుగా కూడా మన డ్రోన్స్ని మన మిసైల్స్ని యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇది ఆల్ వెదర్ క్యాపబిలిటీ ఉంటుంది. ఏ వెదర్లో అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ర్యాపిడ్ రియాక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కెనడా అండర్ కార్నే ఈస్ అన్డూయింగ్ ద డ్యామేజ్ ఆఫ్ ట్రూడూ ఇయర్స్. సో ఈ టాపిక్ వచ్చేసి మనం నిన్న చదువుకున్నాము. ఇండియా అండ్ కెనడా కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి, ఎస్పెషల్లీ యురేనియం రిలేటెడ్. అండ్ ఇది ఒక లాంగ్ టర్మ్ 10-year అగ్రిమెంట్. మనకి మంచి అమౌంట్ ఆఫ్ యురేనియం అనేది కెనడా నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తానని చెప్పారు కదా. ఇది ఆ టాపిక్ గురించి, జస్ట్ ఆ టాపిక్ని ఒక్కసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ యూనిట్స్ ఫ్లాట్ రూల్స్ ఫర్ ప్రాఫిట్ పుట్టింగ్ వర్కర్స్ ఎట్ రిస్క్. సో రీసెంట్గా మనం చదువుకున్నాము, ఏపీలో ఫైర్ క్రాకర్ యూనిట్లో బ్లాస్ట్ అయ్యి 22 members చనిపోయారు అని చెప్పి కదా. సో ఇది ఆ టాపిక్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఏంటి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మొత్తం, ఇది ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో జరిగాయి ఏపీలో. అయినప్పటికీ కూడా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు, మరిన్ని ఈవెంట్స్ అనేవి ఇలా జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ చెప్పేది జస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్, అది కూడా సగం పారాగ్రాఫ్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను నిన్న క్లాస్లో చెప్పాను ఏంటంటే, మనకి ఇలా ఫైర్ వర్కర్స్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ పేరే పెసో అని. పెసో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే నాగ్పూర్లో ఉంటుంది. సో అసలు ప్రాబ్లం ఏంటంటే, పెసో ఆఫీషియల్స్ మీదనే చాలాసార్లు సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగింది. ఎందుకంటే బ్రైబ్స్, లంచాలు తీసుకొని లైసెన్స్లు ఇస్తున్నారని చెప్పి చాలాసార్లు ఈ పెసో ఆఫీషియల్స్ మీదనే కేసు ఉంది, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇక్కడ రేస్ చేశారు. అండ్ వాళ్ళు ఏంటంటే సేఫ్టీ ప్రాక్టీసెస్, నార్మ్స్, సూపర్వైజరీ మెకానిజమ్స్ని బాగా ఇంప్రూవ్ అయితే చేయట్లేదు అని థర్డ్ పాయింట్ చెప్పారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే మనకి అన్సేఫ్ వర్క్ కండిషన్స్ అనేవి చూస్తున్నాము. అండ్ ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈ హజార్డస్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఈవెన్ ప్రాపర్ ట్రైనింగ్ అనేది పీపుల్కి ఇవ్వకుండానే ఆ స్కిల్ లెస్ పీపుల్ ఎవరైతే చీప్ లేబర్కి వస్తారో, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వేజెస్కి వస్తారో, వాళ్ళని తీసుకుని ఇలాంటి ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చెప్పారు అంటే, మనం సేఫ్టీ ట్రైనింగ్ని ఎన్హాన్స్ చేయాలి, అలాగే పీపుల్కి అవేర్నెస్ అనేది పెంచాలి, దాని ద్వారానే ఇల్లీగల్ యూనిట్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది అని చెప్పి ఫైనల్గా చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ నుంచి చదువుకుంటే సరిపోతుంది అనమాట, జస్ట్ ఇంతవరకు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సేమ్ అండి, యుఎస్-ఇజ్రాయెల్ అటాక్స్ ఆన్ ఇరాన్ థ్రెటన్ గ్లోబల్ ఫ్యూయల్ ట్రేడ్. సో ఈ ఆర్టికల్ కూడా మనం ఫస్ట్ ఆర్టికల్తో లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇరాన్ యుఎస్ బేసెస్ని టార్గెట్ చేస్తుంది వెస్ట్ ఏషియన్ రీజన్లో. దానివల్ల ఏంటంటే అక్కడున్న గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఖతార్ని ఇచ్చారు. ఖతార్ ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్లీ ఖతార్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫెసిలిటీ అనేది అక్కడ ఉందన్నమాట ఖతార్లో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్కి. అయినప్పటికీ కూడా అది మొత్తం కంట్రోల్ చేసింది. అండ్ ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది కూడా కంట్రోల్ లాక్ చేయడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మనకి 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది హాల్ట్ అవ్వడం వల్ల ప్రాపర్ మూమెంట్ ఆఫ్ ఆయిల్ అనేది జరగట్లేదు అని చెప్పారు.
అండ్ దీనివల్ల చైనా మీద అండ్ ఇండియా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే చైనాకి వచ్చే ఆయిల్ మొత్తం అరౌండ్ 5.4 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్ డే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి వస్తుంది. అండ్ ఇండియాకి వచ్చేసరికి 2.1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇరాన్ వచ్చేసి 97% ఆఫ్ ఆయిల్ టు చైనా అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది యాజ్ పర్ 2024 డేటా. కానీ ఇప్పుడు ఇరాన్ ఇలాంటి ఇష్యూలో ఉండడం వల్ల ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ చైనా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఇండియా వచ్చేసరికి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ కూడా మనకి స్ట్రాటజిక్ ఆయిల్ పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ 50 డేస్ వరకు మనం సస్టైన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. విత్ రెఫరెన్స్ టు ద కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ద ECI కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 other commissioners. And next వచ్చేసి all members of ECI are appointed by the president on the advice of prime minister. And third statement వచ్చేసి the tenure of election commissioners is 6 years or until they attain age of 65 years, whichever is earlier. Which of the following statements are incorrect? సో చాలా మంది క్వశ్చన్ చదివేటప్పుడు ఓన్లీ కరెక్టే చూస్తారు, ఇన్కరెక్ట్ చూడరు. అట్లీస్ట్ మీకు అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో మాత్రం ఇన్కరెక్ట్ అడుగుతారనమాట. ఒక్కసారి అది చూసుకోండి. సో దీనికి ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పెసో. సో ఈసారి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి పెసో మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఏపీలో కూడా ఫైర్ ఇష్యూ జరిగింది కదా, ఓకే, లీక్ ఆఫ్ ఆయిల్. సో దానివల్ల కూడా మీకు పెసో మీద ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి పెసో గ్రాంట్స్ లైసెన్సెస్ అండ్ అప్రూవల్స్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, కంప్రెస్డ్ గ్యాసెస్ అండ్ ఎక్స్ప్లోజివ్స్. సెకండ్ వచ్చేసి ఇట్ ఇన్వెస్టిగేట్స్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ద ఎక్స్ప్లోజివ్స్ అండ్ డిస్ట్రాయ్స్ unserviceable or seized explosives for public safety. And third one is PESO has the authority to regulate only explosives and not petroleum or flammable substances. ఇక్కడ కూడా ఏవి ఇన్కరెక్ట్ అని అడిగారు, ఒకసారి ఆన్సర్ చూసి క్లియర్గా మీరు కామెంట్లో అయితే పెట్టండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే, కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది లాంచ్ అయింది. సో యూ కెన్ జాయిన్ దట్. మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 1-to-1 మెంటర్షిప్ అండ్ ఆన్సర్ రైటింగ్, ఎవ్రీ వీక్ టెస్ట్లు అవన్నీ కరెక్ట్గా జరుగుతాయి. సో ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 8074765513. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్.